పత్రికలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రాసేటువంటి ఊహాగానాలను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదని చెప్పాలి. వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పమంటే ఇప్పుడు సురేందర్ నాయుడు గారు చెప్పినట్లు ఆయనకేమో శేఖర్ రెడ్డి గారు ఆరంభంలోనే క్లీన్ చిట్ ఇచ్చారు. ఏమని శేఖర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, సురేందర్ నాయుడు గారు నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన అబద్ధాలు చెప్పరు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, సురేందర్ నాయుడు గారు ఏం చెప్తున్నారంటే అసలు 1 కేజీ నెయ్యి కూడా వాడలేదు, జరిగిందంతా కూడా ఫుల్లీ ట్యాంపరింగ్ మాత్రమే అని చెప్తున్నారు. ఈ విషయంలో నేను శేఖర్ రెడ్డి గారితో పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. బ్రహ్మనాయుడు గారు, టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటండి సంబంధం? అంటే సంబంధం ఏ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే టీటీడీ పాలక మండలిని చైర్మన్ని నియమిస్తుంది. చైర్మన్ నియమిస్తే చైర్మన్ తీసుకునే వ్యవహారాలన్నిటికి కూడా ప్రభుత్వం బద్దులై ఉంటారా? అదేంటి అట్లా అంటారు? అంటే చైర్మన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రభుత్వం పట్టించుకోదా? ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, మీరు జీడిపప్పు ఎవరి దగ్గర కొనాలి, కందిపప్పు ఎవరి దగ్గర కొనాలి, అన్నప్రసాద వితరణలో అన్నప్రసాదం కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలి అనేది నేరుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు శాసిస్తే కనీసం రెసిస్టెన్స్ కూడా ఉండదా? అంటే టీటీడీలో చైర్మన్ కానీ పాలక మండలి కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు నియమించినంత మాత్రాన అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అధికార గణం కూడా వాళ్ళకి జేజేలు పలుకుతారా? టీటీడీకి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, మీరు ఇది మర్చిపోవద్దు. టీటీడీలో ఛానల్లో గతంలో పనిచేసిన పృథ్వీరాజ్ గారు ఏం చెప్పారంటే, ఇక్కడ అన్ని పార్టీల వ్యక్తులు ఉన్నారు ఈ టీటీడీలో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నన్ను ఎగదోసి ఇందులో చైర్మన్ గా పెట్టినప్పటికి కూడా అక్కడ శాశ్వతంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిపాలనా విధానాన్ని నేను మార్చలేక బలైపోయాను అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఈరోజు జనసేన పార్టీలో ఉన్నారు. మనం అందరం మర్చిపోకూడదు. ఏ వ్యవస్థలో కూడా జగన్మోహన్ రెడ్డో లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి అధికార గణం మొత్తం కూడా వాళ్ళకి జేజేలు పలికేటువంటి పరిస్థితి కాదు. ఇది గుర్తెరగాలి. ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి. కొందరు అధికారులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంటారు, కొందరు అధికారులు తెలుగుదేశానికి తొత్తులుగా పనిచేసేటువంటి ఒక వ్యవహారం ఉంటుంది. ఇది వైఎస్ఆర్సీపీకి కూడా వర్తిస్తుంది. కాబట్టి నేను మొత్తం కెమికలే వాడితే అది జరిగే పనేనా బ్రహ్మనాయుడు గారు? అంటే టీటీడీలో ప్రతి ట్యాంకర్ కానివ్వండి, మీరు తీసుకునేటువంటి అన్నప్రసాదంలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రావిజన్స్ కానివ్వండి, టెస్ట్ చేసడానికి మనకి పర్టికులర్గా ఆ వ్యవస్థ ఒకటి ఉన్నది. దీనిలో ప్రతిరోజు వచ్చేటువంటి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని టెస్ట్ చేసి పక్కన పెడతారు. ఈ రోజు టెస్ట్ చేసి మళ్ళీ పక్కన పడేరు వెంటనే. ఈ రోజు కెమికల్ వచ్చింది కాబట్టి ఆ కెమికల్ని అలా తీసుకెళ్లి వెంటనే ఇచ్చేరండి. కొంత నిర్ణీతమైన గడువు ఉంటుంది. ఈ వ్యవస్థ మొత్తం భ్రష్టు పెట్టిపోతే అసలు మనం మాట్లాడుకోవడానికి ఏమి లేదు బ్రహ్మనాయుడు గారు. కాబట్టి ఇలాంటి గుట్టగాల్చి నెత్తిని వేసేటువంటి వ్యవహారాలు మానుకోకపోతే, మీరు ఇందాక నుంచి 3 అధికార ప్రతినిధులు అంటున్నారు దేవదేవుడు చూస్తాడు, అందరినీ నాశనం చేస్తాడని. ఆల్రెడీ అయిపోయాం. ఎప్పుడు చరిత్రలో చూడని ఈ టీటీడీ చరిత్రలో చూడని మరణాలు చూసాం. ఏ ప్రభుత్వ హయాంలో చూడని సింహాచలంలో మరణాలు చూసాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా దేవదేవుడికి సంబంధించి మాట్లాడుతున్న మాటల వల్ల జరిగింది అంటారా? మనకు అనవసరమైన విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించేసి గుట్టగాల్చి నెత్తినేసేస్తే రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు కెమికల్ వాడారు అన్నారు. సో ఆయన పూర్తిగా ఆయన వ్యాఖ్యలు ఖండిస్తారు మీరు? అసలు నేనైతే బుద్ధి లేని మాటలు అంటాను. ఖండించడం కాదు, ఏ వ్యవస్థలో కూడా జరగదండి ఇలాగా. ఏ వ్యవస్థలోనూ జరగదు. పూర్తిగా ఖచ్చితంగా 1 కేజీ నెయ్యి కూడా వాడకుండా కొన్ని 60 లక్షల టన్నులు 60 టన్స్ సంథింగ్ ఎంతో మెజర్మెంట్ ఏదైతే జరిగిందో మొత్తం కూడా కెమికల్ వర్కౌట్ అవుతుందా? ఒకవేళ నిజంగా ట్యాంపరింగ్ జరిగింది అన్నాడు. అసలు ట్యాంపరింగ్ కూడా కాదంట, మొత్తం అంతా కూడా కెమికల్ మిక్స్చర్ అంట. అంటే తినే వాళ్ళకి కనీసం దాని యొక్క టేస్ట్ తెలియదా? ఏం మాట్లాడుతున్నారు బ్రహ్మనాయుడు గారు? అంటే ఒక వ్యవస్థని మొత్తాన్ని కించపరచడం ఇది. ఇప్పుడు నిజానికి బ్రహ్మనాయుడు గారు 1,00,000 కోట్ల పైచిలుకు ఉన్నటువంటి దేవదేవనే ఆస్తులు దిగమింగాలని ఏ ఎదవైనా అనుకుంటే నెయ్యి మీద పడడు. ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయో కూడా లెక్క లేనటువంటి ఆస్తులు ఉన్నటువంటి టీటీడీలో 250 కోట్ల నెయ్యిలో కల్తీ జరిగిందా?
ఆఫ్టర్ ఆల్ నెయ్యిలోనే 250 కోట్లలో జరిగితే ఆభరణాలు కనిపించట్లేదు అంటున్నారు, డాలర్లు మిస్ అయినాయి అంటున్నారు, బంగారాలు మిస్ అయినాయి అంటున్నారు, ఒక బ్యాంకులో నుంచి మరొక బ్యాంకుకి ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయో నిధులు తెలియదు అంటున్నారు. ఎంత ట్యాంపరింగ్ జరిగి ఉండాలి? కానీ ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి ఆరోపణలు కానీ లేకపోతే ఈ విధంగా జరిగాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. ఒక్కడు కూడా దాని మీద వివరణ ఇచ్చిన పరిస్థితి లేరు, ఒక అధికారి కూడా. బ్రహ్మనాయుడు గారు ఎందుకంటే ఎందుకు జరగదు అని అంటే ఈ రోజు ఇంత సిఐడి సిబిఐ ఈ వ్యవస్థలు కూడా దిగి ఈ రోజు కూడా పర్టికులర్ గా ఇదిగో ఇది జరిగిందని చెప్పేసి ఈ రోజు వరకు వైట్ పేపర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ లోపలే సంవత్సరం క్రితమే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తేల్చేశారు. దీనిలో ఆవుగోవు కలిసిందని ఒక ఆయన, పందిగోవు కలిసిందని ఇంకొక ఆయన తేల్చేసి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేశారు. అది ఇచ్చింది ఏ బ్రహ్మనాయుడు లేకపోతే పార్ట్ టైం గా మాట్లాడే నాలాంటి వెంకటేశ్వర కాదు. ఈ రాష్ట్రానికి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఏ బేసిస్ మీద మాట్లాడారు? సంవత్సరంన్నర తర్వాత ఈ రోజు కూడా తేల్చలేని అధికార గణం మొత్తం తిప్పలు పడి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుతో సహా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజుకి ఇదిగో ఈ వెధవ పని చేసింది ఈ వెధవ అని తేల్చలేనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆనాడు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారు, చంద్రబాబు నాయుడుకి ఎవరు చెప్పారు? దానికి సంబంధించిన రిపోర్ట్ లేకుండా ఎవరు మాట్లాడితే బుద్ధి లేని మాటలు మాట్లాడారు అని అంటారు. ఆ రిపోర్ట్ బయటకు రావాలి. ఆ రిపోర్ట్ బయటికి రాకుండా ఈరోజు సురేంద్ర నాయుడు గారు అంటున్నారు, ఒక్క లీటర్ నెయ్యి కూడా వాడలేదు అని. ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఇది సురేంద్ర నాయుడు గారు మీరు ఏ బేస్ మీద ఒక్క లీటర్ నెయ్యి కూడా వాడకుండా మొత్తం కెమికల్ నోటికి ఏది పడితే అది టీవీలో ఏ రిపోర్ట్ మాట్లాడుతున్నానని చెప్పండి. ఏదైతే సుగంధ కెమికల్స్ కంపెనీ నుండి విదేశాల నుండి డెలివరీ చేసుకొని నెయ్యి వాసన వచ్చేటట్టుగా మాత్రమే వాళ్ళు ఆర్టిఫిషియల్ గా తయారు చేసి 1 లీటర్ కూడా పాలు సేకరణ చేయలేనటువంటి గోలేబాబా డైరీకి ఆర్డర్స్ ఇచ్చి అక్కడి నుండి నెయ్యి కొనుగోలు చేశాము అని చెప్పారు అంటే దాని అర్థం ఏంది? అసలు గోలేబాబా డైరీ కనీసం పాల సేకరణ చేసిందా? 1 లీటర్ అయినా పాల సేకరణ చేసిందా? మరి పాల సేకరణ చేయనటువంటి డైరీకి నెయ్యి సప్లై చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి? నేను కూడా ఏం చెప్తున్నా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా.